హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వర్క్ చేస్తున్నారా? లేదా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్‌ని మనం అర్థం చేసుకోవాలి. అంటే కస్టమర్ అసలు ఎలాంటి ప్రాపర్టీ కోరుకుంటున్నారో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఫ్లాట్‌లు కావాలనుకుంటున్నారా? ప్లాట్ కావాలనుకుంటున్నారా? లేదంటే విల్లాస్ కావాలనుకుంటున్నారా? అగ్రికల్చర్ దీని వైస్ చూస్తున్నారా? ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వాళ్ళ బడ్జెట్ ఏంటి? వాళ్ళ అవసరాలేంటి? వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి తెలుసుకొని దానికి తగునుగా మనం ప్రాపర్టీస్‌ని చెప్పాలి. అలాగే నెక్స్ట్ మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవాలి. ఏ ఏరియాలో రేట్లు పెరుగుతున్నాయో, అసలు ఎక్కడ డిమాండ్ ఉందో ఫస్ట్ మనం యాస్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ భవిష్యత్తులో మన యొక్క అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ముందుగానే మనం తెలుసుకోండి. అంటే ఇప్పుడు వైజాగ్‌లో టాప్‌గా ఉన్న ప్రాజెక్ట్స్ కోసం మనం ఆల్రెడీ ఈ ఛానెల్‌లో చెప్పడం అయితే జరిగింది. అలాంటి ఏంటంటే ఏదైనా అభివృద్ధి చెందే ప్రాజెక్టుల కోసం వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళతో రిలేషన్‌షిప్ బిల్డింగ్ మాత్రం మ్యాండేటరీ. అంటే ఒక డెవలపర్స్ గానీ, బిల్డర్స్ గానీ, ఇతర ఏజెంట్స్‌తో మంచిగా ఒక రిలేషన్‌షిప్స్ మాత్రం మనం పెట్టుకుంటే చాలా బెటర్. ఓకే. అలాగే రిపీటెడ్ కస్టమర్స్ మనకి రావాలి అంటే వాళ్ళతో మనకి ట్రస్ట్ కూడా బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికన్నా మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అందరూ కూడా మనం ఏంటంటే డిజిటల్ వరల్డ్‌లో మనం అయితే ఉన్నాం. సో, కస్టమర్‌కి అనుగుణంగా మనం కూడా వాళ్ళకేంటంటే డిజిటల్‌లో మనం ప్రమోషన్స్ తప్పనిసరిగా చేయాల్సిందే. అంటే డిజిటల్ మీన్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌ని మనం ఉపయోగించి లీడ్స్‌ని సంప్రదించాలి. అలాగే వీటితో పాటు ఒక మంచిగా ఫన్నీ రీల్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, సక్సెస్ స్టోరీస్ ఇలా మనం ఏంటంటే డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే ఏంటంటే కస్టమర్‌కి ఏంటంటే అసలు వాళ్ళ యొక్క ప్రాముఖ్యతకి మీద మనం చూడాలి. అంటే కస్టమర్స్‌కి ఏంటంటే పూర్తిగా సమాచారం ఇవ్వాలి. అంటే ఆకర్షణీయమైన మాటలు కాకుండా అంటే లైక్ అట్రాక్షన్‌గా అవి చెప్పి, ఇవి చెప్పి కాకుండా రియాలిటీ కోసం మాట్లాడి చెప్పండి. వాళ్ళు ప్రాపర్టీ కొనాలి అంటే వాళ్ళకి వీలుగా ఫైనాన్స్ గానీ, లోన్స్ గానీ, లీగల్ ప్రాసెస్‌వి ఇలా ఏవైనా ఉంటే హెల్ప్ చేయాలి. ఓకే. అండ్ పవర్‌ఫుల్ కమ్యూనికేషన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. తక్కువ మాటల్లో ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేలాగా మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే లీడ్స్‌ని మనం ఏంటంటే ఎప్పటికప్పుడు వదలకుండా రెస్పెక్ట్‌తో ఫాలో చేయండి. అలాగని చెప్పి కస్టమర్స్‌కి మనం తరచుగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టుకునే కాకుండా సో, మినిమమ్ ఏంటంటే ఫాలోఅప్ అనేది మ్యాండేటరీ. అసలు ఫస్టు యాస్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మనకి నెలకి ఎంత సంపాదించుకోవాలి అనేది మనం ఏ ప్రాపర్టీని డీల్ చేస్తే డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క డ్రీమ్స్ అనేది ఈ మంత్‌లో ఒక 1,00,000 అనుకోండి. ఆ 1,00,000కి సంబంధించి ప్రాపర్టీస్ లైక్ ఫ్లాట్ చేస్తే వస్తదా? ప్లాట్ చేస్తే వస్తదా? అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎలా ఏంటంటే చిన్న చిన్న గోల్ సెట్ చేసుకోవడం వల్ల మన యొక్క పని అనేది ఈజీగా అయిపోతుంది. సో, ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మోర్ కావాలి అనుకుంటే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.